ఇప్పుడు స్పీడ్ పెట్టి చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఏబిఎస్ టెస్ట్ చేస్తాము 0 to 60 ఎలా వర్క్ చేస్తుందో. ఇప్పుడు వచ్చేసి 68. ఇప్పుడు బ్రేక్ అప్లై చేద్దాము. ఇప్పుడు వచ్చేసి 100 మీద ఏబిఎస్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. దాటింది. ఇప్పుడు ఏబిఎస్ టెస్ట్ చేద్దాము. బా, ఇంతకీ దీని ఎగ్జాస్ట్ సౌండ్ వినిపించలేదు కదా. దీని సౌండ్ ఎలా ఉంటుందో చూడండి. చాలా బేసిక్గా ఉంది దీని సౌండ్. ఒకసారి చూడండి. చాలా బేసిక్ ఉంది దీని సౌండ్. నాకు దీని సౌండ్ అయితే ఎక్సలెంట్గా నచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారో? అవి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ అనంతపూర్. ఈరోజు వచ్చేసి మన వీడియో వచ్చేసి మనమైతే ఏ రైడ్కి వెళ్ళడం లేదు, ఏ బ్లాగు చేయడం లేదు. ఇప్పుడు వచ్చేసి మనము ఓ బైక్ని రివ్యూ చేయబోతున్నాము. బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి యమహా FZ వర్షన్ 4. ఈ బండిని మనం రివ్యూ చేయబోతున్నాము. అలాగే ఈ బండి వచ్చేసి నా ఫ్రెండ్ సిద్ధుది. అతని వల్లే ఈ రివ్యూ చేయబోతున్నాను. ముందుగా అతనికి ఒక థ్యాంక్స్ చెప్పేసుకున్నాం. థ్యాంక్ యూ సిద్ధు. ఇంకా లేట్ చేయకుండా గోప్రోలోకి వెళ్ళిపోదాం. ఇంకా గోప్రో వీలోకి వచ్చేస్తే ఈ బైక్ను వచ్చేసి ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం రివ్యూ. అలాగే ఇప్పుడు హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడదాం. వర్షన్ 3లో వచ్చేసి హెడ్ ల్యాంప్ వేరు, వర్షన్ 4లో హెడ్ ల్యాంప్ వేరు. టోటల్లీ చేంజ్ చేసేసినాడు. ఈ హెడ్ ల్యాంప్ ఉంది కదా, ఇది వచ్చేసి LED హెడ్ ల్యాంప్. ఈ వైట్ కలర్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి LED DRLs. అలాగే ఇంకో అప్డేట్ ఏమిటంటే చేంజ్ అయినది ఈ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ వచ్చేసి వర్షన్ 4లో వచ్చేసి LED ఇండికేటర్స్. ఇది వర్షన్ 4 కాబట్టి ఇది LED ఇండికేటర్స్. అలాగే వర్షన్ 3లో వచ్చేసి హాలోజన్ ఇండికేటర్స్ వచ్చేవి. అలాగే ఈ సస్పెన్షన్ ఉంది కదా, ఇది వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్. అలాగే ఇది వచ్చేసి ప్లాస్టిక్ మడ్ గార్డు. ఈ టైర్ వచ్చేసి 100 సెక్షన్ టైరు. ఈ వీల్ ఉంది కదా, ఇది వచ్చేసి యాలు వీలు. ఈ డిస్క్ లెంత్ వచ్చేసి 282 mm డిస్క్. ఇది వచ్చేసి ABS. దీంట్లో వచ్చేసి సింగిల్ ఛానల్ ABS ఉంది. ఫ్రంట్ వీల్లో మాత్రమే ABS ఉంటుంది. అలాగే ఈ క్యాలిపర్ వచ్చేసి బైబ్రిక్ క్యాలిపరు, 2 పిస్టన్ బైబ్రిక్ క్యాలిపరు. అలాగే 100 సెక్షన్ టైర్ చెప్పేసిన. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్. అలాగే ఇంకా ఇంజన్ గురించి మాట్లాడితే 149cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ SOHC ఇంజన్. ఇది వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్షన్తో నడుస్తుంది. అలాగే దీని పవర్ వచ్చేసి 12.4 PS పవర్. అలాగే 7250 RPM. అలాగే టార్క్ వచ్చేసి 13.3 టార్క్. అలాగే 5500 RPM. ఇది వచ్చేసి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్. 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అంటే ఏదో అనుకున్నారు, గేర్స్. దీనికి 5 గేర్లు ఉంటాయి. సింగిల్ సిలిండర్ అంటే ఏదో అనుకున్నారు. ఈ సైలెన్సర్ ఉంది కదా, ఈ సైలెన్సర్ పైపు, ఇది ఎన్ని పైపులు ఉంటే అన్ని సిలిండర్లు అర్థము. ఇది వచ్చేసి సింగిల్ సిలిండరు. అలాగే ఇంకా ట్యాంక్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి 13 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. నాకు నా బండి కింద 1 లీటర్ ఎక్కువే పడుతుంది దీంట్లో. అలాగే ఈ FZS బ్యాక్ టైర్ వచ్చేసి 140 సెక్షన్ టైర్. అలాగే ఫ్రంట్ టైర్ వచ్చేసి 100 సెక్షన్ టైర్ వల్ల నీ ఈ బైక్ కార్నరింగ్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఈజీగా కార్నరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ వచ్చేసి 220 mm డిస్క్ దీని లెంత్. అలాగే ఈ క్యాలిపర్ ఉంది కదా, ఇది వచ్చేసి బైబ్రిక్ క్యాలిపరే. ఇది సింగిల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపరు. అలాగే సస్పెన్షన్ ఉంది కదా, ఆ సస్పెన్షన్ ఇది వచ్చేసి మోనో సస్పెన్షన్. దాన్ని
అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్ తగ్గట్టు. అలాగే యమహాలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే సైలెన్సర్కి ప్రొటెక్షన్. ఎందుకంటే మనకు కాలు తగిలినప్పుడు సైలెన్సర్కి తగిలి కాలు కాలుతుంది కదా. కానీ యమహా బండ్లకి ఏ బండికైనా చూసుకోండి, R15 కానీ MT కానీ ఏదన్నా కానీ సైలెన్సర్ చుట్టూ ప్రొటెక్షన్, ప్లాస్టిక్ది ప్రొటెక్షన్ ఉంటుంది. మీకు ఎక్కడ తగిలినా కాలు కాలదు. నాకు నచ్చినది ఇది. అలాగే ఇంకా డిస్క్ లెంత్ చెప్పేసిన. అలాగే ఇది కనపడుతుంది కదా బ్లాక్ కలర్ది, ఇది వచ్చేసి ABS అనుకున్నారు. ABS కాదు, అది వచ్చేసి RLP అంటే మీరు ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు బండి కొద్దిగా అప్ అవుతుంది కదా, అది లేకోకుండా ప్రొటెక్షన్ చేస్తుంది RLP. దానికి ఉపయోగము RLP. అలాగే ఇది వచ్చేసి ప్లాస్టిక్ మడ్ గార్డు. ఇది చాలామంది తీసేస్తున్నారు. ఎందుకు తీసేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇది తీసేయకుండా అట్లే ఉంటే వెనకుండే మనిషికి బురద చిట్లదు. అందుకు ఇది మ్యాక్సిమం పెట్టుకోవడానికి ట్రై చేయండి. బిల్డప్ కోసము పోయి అంతా బట్టలని గబ్బులు వేపేసుకోవద్దండి. అలాగే బ్యాగ్ గురించి మాట్లాడితే ఈ టైల్ లైట్ ఉంది కదా, ఇది వచ్చేసి LED టైల్ లైటు. అలాగే LED ఇండికేటర్స్ బ్యాగ్ కూడా. అలాగే ఇవి వచ్చేసి రిఫ్లెక్టర్. అలాగే ఇది వచ్చేసి సిద్ధు వచ్చిన నంబరు. ఇది వచ్చేసి గ్యాబ్రిల్ ఐరన్ది, గ్యాబ్రిల్ బాగానే ఉంది. ఇది వచ్చేసి శారీ గార్డు. అలాగే బ్యాక్ పర్సన్ పిలియన్కి ఫుట్ ట్రస్ట్. అలాగే ఇది వచ్చేసి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్. ఇంతకుముందే చెప్పేసిన ఒకటి డౌను, మిగతావన్నీ 4 అప్పు. అలాగే ఐరన్ బంపర్ రాడ్డు. ఇప్పుడు వచ్చేసి దీని సీట్ హైట్ అంటే ఏదో అనుకున్నారు, 790 mm. అలాగే ఇంకా ట్యాంక్ గురించి చెప్పేసిన 13 లీటర్ పడుతుంది. అలాగే కంపెనీ వచ్చేసి దీని మైలేజ్ వచ్చేసి 46 చెప్పింది కంపెనీ. సీట్ వచ్చేసి సింగిల్ సీటు. ఇది నాకు 155cc మంచి సీటు. ఇప్పుడు ఫ్యామిలీకి అన్నిటికీ సెట్ అయ్యేదంటే FZ. ఇప్పుడు ఉండేది వర్షన్ 3 కానీ వర్షన్ 4 కానీ మంచిగా సెట్ అవుతాయి ఫ్యామిలీస్కి. ఎందుకంటే సింగిల్ సీటు, స్టెప్ రాదు దీంట్లో. అలాగే దీని మైలేజ్ గురించి చెప్పిన కంపెనీ వచ్చేసి 46 kmpలు మైలేజ్. చూడాలి, మళ్ళా సిద్ధుని అడిగి చెప్తా ఎంత వస్తుందో దీంట్లో మైలేజ్. అలాగే మీకు కావడితే మైలేజ్ టెస్ట్ కూడా చేసి పెడతా. ఇంకా డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడితే ఇక్కడ వచ్చేసింది RPM లైటు. అలాగే ఇక్కడ న్యూట్రల్ మీటరు. అలాగే ఇక్కడ వచ్చేసి TCS అంటే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉందా. ఓయమ్మ, ఇది వచ్చేసి ఇంజన్ మాల్ ఫంక్షను. అలాగే ఇండికేటర్స్. అలాగే ఇది వచ్చేసి హైబీను లోబీను. ఇక్కడ వచ్చేసి ABS లైట్ కనపడుతుంది కదా. ఇది వచ్చేసి టైము, ఇది టాకోమీటరు, ఇది వచ్చేసి ఓడోమీటరు, అలాగే స్పీడోమీటరు, ఇది వచ్చేసి ఫ్యూల్ గేజు. అలాగే ఇందులో వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. కానీ ఇందులో వచ్చేసి నావిగేషన్ లేదు. ఇక్కడ ఉంది కదా, బ్లూటూత్ కనెక్టివిటీ మాత్రమే ఉంది. అంటే కాల్ అలర్ట్స్ కానీ మెసేజ్ అలర్ట్స్ కానీ అట్లాంటివి మాత్రమే చూపిస్తుంది. నావిగేషన్ ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూపిస్తా, అవన్నీ వెలుగుతాయి. TCS అంటే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది దీనికి. ఇది చెప్పుకోదగ్గ విషయమే. ఇంకా హ్యాండిల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి పాస్ లైటు. అలాగే ఇది వచ్చేసి ఇండికేటరు. ఇది వచ్చేసి హారను. ఇది వచ్చేసి క్విల్ స్విచ్. ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్టరు, అంటే సెల్ఫ్ కొడితే ఇక్కడ అవుతుంది. కీస్ వచ్చేసి వర్షన్ 3కి వర్షన్ 4కి ఇక్కడే వచ్చినాయి, వర్షన్ 4కి కూడా ఇక్కడే వచ్చేసినాయి. ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూద్దాం ఎలా ఉందో దీనిది. DRL పర్ఫార్మెన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో, LED DRL. అలాగే ఇంకా బ్రేక్ చేయకోకుండా దీన్ని టాప్ స్పీడు, అలాగే ఈచ్ గేర్ టాప్ స్పీడు అన్నీ హైవే మీదకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఈ బండిది వచ్చేసి బ్రేకింగ్ టెస్ట్ కూడా చేద్దాము. అలాగే 0 to 60, 0 to 100 ఎలా బ్రేక్ అప్లై చేస్తే కంట్రోల్ అవుతుందా లేదా అన్నీ టెస్ట్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి దీన్ని హైవే మీదకి పట్టుకొని పోతున్నా. ఇప్పుడు వచ్చేసి ABS టెస్ట్ చేస్తాము. 0 to 60 ఎలా వర్క్ చేస్తుందో. రెండో గేర్లో ఉన్నట్టుంది. ఇప్పుడు వచ్చేసి 68. ఇప్పుడు బ్రేక్ అప్లై చేద్దాము. పర్వాలేదు, బ్రేక్ అయితే బాగానే పనిచేస్తుంది. లిటరల్లీ 3 seconds పట్టింది నిలవడానికి.
ఇప్పుడు వచ్చేసి 100 మీద ఏబిఎస్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. దాటింది. ఇప్పుడు ఏబిఎస్ టెస్ట్ చేద్దాము. బా 62 సేమ్ 2 seconds 3 seconds పట్టింది. అలాగే 100 మీద కూడా అలా అంతే టైం పట్టింది. మొత్తానికైతే బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఈచ్ గేర్ టాప్ స్పీడ్ చూద్దాము. ఫస్ట్ గేర్ 41, 62 సెకండ్ గేర్, 3rd గేర్ 83, 4th గేర్ 103, అలాగే ఇప్పుడు 5th గేర్ కూడా వేసేసిన. అలాగే టాప్ స్పీడ్ కూడా చెక్ చేద్దాము. దీని టాప్ స్పీడ్ వచ్చేసి కంపెనీ 115 ఇచ్చింది, అంటే 115 ఇచ్చింది. అలాగే ఇప్పుడు ఎంత టాప్ స్పీడ్ పోతుందో చూద్దాము. ఎవడో అడ్డం వస్తాడు. గొడవడు అడ్డం వచ్చేసా. ఇప్పుడైతే టాప్ స్పీడ్ చేయడానికి నేను యూటర్న్ కొట్టుకొని వచ్చిన. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంది హైవే. ఇప్పుడు కొంత ట్రాఫిక్ తక్కువైంది. ఇప్పుడు స్పీడ్ పెట్టి చూద్దాము. ఏమో వెళ్ళింది టాప్ స్పీడ్. ఇంకా పోతుందో లేదో తెలీదు. ఇంకా దీనికి ఇంజన్ లాక్ ఉన్నట్టుంది. ఎంత గుంజినా 115 మించి పోదేమో. కంపెనీ వాడు కూడా 115 ఇచ్చినాడు దీన్ని. ఇంతకీ దీని ఎగ్జాస్ట్ సౌండ్ వినిపించలేదు కదా. దీని సౌండ్ ఎలా ఉంటుందో చూడండి. చాలా బేసిక్గా ఉంది దీని సౌండ్. ఒకసారి చూడండి. చాలా బేసిక్గా ఉంది దీని సౌండ్. నాకు దీని సౌండ్ అయితే ఎక్సలెంట్గా నచ్చింది. అలాగే దీని స్పీడ్ వచ్చేసి 112 మాత్రమే, అంటే 112 మాత్రమే స్పీడు పోతుంది. ఆ తర్వాత కొట్టుకుంటుంది పోదామా వద్దా అని. ఈ బైక్ వచ్చేసి కొత్తది కాబట్టి రివ్యూ చేసిన. ఈ బైక్ వచ్చేసి 2739 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మీకు ఓడోమీటర్లో కనపడుతుంది కదా, 2739 కిలోమీటర్లు మాత్రమే. అందుకే ఈ బండిని రివ్యూ చేయడానికి తీసుకెళ్ళినా నేను. ముందుగా ఈ బండిని సిద్ధు నాకు ఇచ్చినందుకు రివ్యూకి, సిద్ధుకైతే చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒకరికి నమ్మి బండి ఇవ్వాలంటే ఇప్పట్లో ఇవ్వరు. ఎందుకంటే నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నా. అందుకే సిద్ధుకి మెనీ 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 మోర్ థ్యాంక్ఫుల్. అలాగే ఈ యమహా FZ వర్షన్ 4 మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని విశేషాలతో నెక్స్ట్ బ్లాగ్తో వస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం.